దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆ సామర్థ్యాన్ని మనకి ఇచ్చాడు. మనము దేవుణ్ణి ఆరాధించటంలో, దేవుణ్ణి ప్రేమించటంలో సర్వశక్తులు మనము ఎంతో కృషి చేయాలి. ఎందుకంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 28వ వచనంలో అయితే, నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము. భయపడద్దు. జీవితంలో భయపడుతున్నారా? అప్పులకి భయపడిపోతున్నారా? ఈ లోకం ఎలా మారుతుంది? ఇరుకు మార్గాన్ని వెళ్ళేవాళ్ళు కొంతమందేనే, నీతిగా నడిచేవాళ్ళు కొంతమందేనే, న్యాయంగా బ్రతికేవాళ్ళు కొంతమందేనే. ఈ లోకమంతా కూడా మసకబారిపోయింది, మసిబారిపోయింది. ఇంకా నిరీక్షణ లేదు, ఆధారం లేదు అనుకుంటున్నారా? భయపడకండి. దేవుడు ఏ పని చేసినా తన పనిలో నైపుణ్యతను ఏర్పాటు చేస్తాడు. ప్రతి మనిషికి సామర్థ్యం ఇస్తాడు. చూడండి, నేను ఎక్కడ చెదరిగొట్టుతున్న దేశం నుంచి ప్రజల్ని నేను తోలుకొస్తాను. అయితే నిన్ను నాశనము చెయ్యను, నిన్ను శిక్షింపక విడవను గాని న్యాయమును బట్టి నిన్ను శిక్షించదను. నేను శిక్షిస్తాను. ఎందుకంటే నీ మార్గాలు, నీ మర్మాలు బాలేవు. నిన్ను శిక్షిస్తాను. ఎందుకంటే దేవుడు మనల్ని శిక్షించిన తన ప్రేమ కొరకే. భయపడద్దు. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉంటే నీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. కానీ భయం వచ్చిందనుకో, ఆ రోజే కూలిపోతావు, కుప్ప కూలిపోతావు. కృంగిపోకు. నిన్ను ఆదరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే చూడండి, దేవుని సంఘం అంట పరిశుద్ధంగా పిలువబడుతున్నారా? యేసు రక్తాన్ని సేవిస్తున్నారా? యేసు శరీరాన్ని తింటున్నారా? మీరు నిత్య జీవానికి నడిపించబడతారు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము, కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు వలనైన దేవుడు స్తుతింపబడును గాక. దేవుని నుండి మనము ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు ఆదరించకపోతే మనం ఎక్కడ? మన ఊపిరి ఒక గంట సేపు లబ్ కొట్టుకునే ఊపిరే దేవుడి చేతుల్లో ఉంది. కానీ మనల్ని దేవుడు ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయన స్వరూపంలోకి రావాలని, ఆయన సహకారులుగా ఉండాలని, ఆయనకి అనుగుణంగా ఉండాలని, సత్యములో నడవాలని. దేవుడు మమ్మను ఏ ఆదరణను ఆదరించుచున్నాడో, ఆ ఆదరణ ఎట్టి శ్రమల వలన ఉన్న వారి ఆదరించుచున్నాడో, దేవుడు ఏ ఆదరణతో మనల్ని ఆదరించుచున్నాడో మనకి తెలుస్తలేదు. మనమున్న పరిస్థితులను బట్టి మనము తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే సహోదరులందరినీ చూడండి, ఆ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది మాట. వాడు చేసే పనుల్ని మీరు భ్రాంతిపోతారు. ఏం చేస్తున్నాడంటే 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే ఆ 8 కూడా, ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. పరలోకంలో యుద్ధం జరిగింది. ఏదైనా ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం మనకి మూలాలు. వాటితోనే వస్తుంది మన యొక్క పట్టి క్రమశిక్షణ.
ఏ సంఘములోకి వెళ్ళినా, కొరింథీయుల సంఘంలోకి వెళ్ళినా, ఏ సంఘంలోకి వెళ్ళినా మన ఈ రోజుల్లో, మన సంఘాల్లో, మన జీవితాల్లో మన ఆదరణ కరువైపోయినప్పుడు ఇదిగో ఇక్కడి నుంచే వస్తుంది. మిఖాయేలు అతని దూతలు ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా 7వ వచనము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. మిఖాయేలు యుద్ధం చేస్తున్నాడు. ఘట సర్పంతో యుద్ధం చేస్తుండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయారు. కనుక పరలోకంలో వారికి స్థలం లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతాను పేరు గల ఆది సర్పము మహాఘట సర్పము పడదోయబడెను. కిందకి పడదోయబడ్డాడు భూమి మీద. పాములు తేళ్లు పైనుంచి పడుట చూచి తిని శత్రు బలమంతట మీద అధికారం ఇచ్చానని దేవుడు చెప్పాడు. ఇప్పుడు 10 చదివితే, మీ సహోదరుల మీద సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు. దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుచు అపవాది పడదోయబడి ఉన్నాడు గనక రాజ్యము శక్తియు బలము ఇప్పుడు క్రీస్తు ఆయను. గొర్రెపిల్ల రక్తం బట్టి, నోటి సాక్ష్యం బట్టి అపవాదిని జయిస్తాం. ఇప్పుడు రాజ్యం ఎవరిది? మంది. ఈ రాజ్యంలో మనం ఎలా ఉండాలి? మనం భయపడచ్చా? భయపడకూడదు. కొరింథీయుల సంఘంలోకి వస్తే 2వ కొరింథీ 1వ అధ్యాయం 3వ వచనం. కనికరము చూపుచున్న తండ్రి పరిశుద్ధులందరికీ ఒక సందేశం ఇస్తున్నాడు. భయంకరమైన పరిస్థితులు, వారు ఆదరణ లేక శ్రమ, బహుశ్రమలతో కొట్టబడుతున్నారు. ఆ శ్రమల్లో వాళ్ళకి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. చూడండి, భయంకరమైన ఒక తుఫాను ఒక గ్రామంలో ఆగింది. అక్కడ కారులో ఫ్యామిలీ ఉంది. ఆ గ్రామస్తులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. కారులో ఉన్న వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఆదరణ లేక మంచీలు తాగదామంటే లేవు, మంచీలు కూడా అయిపోయినాయి. కారు దిగుదామంటే లేదు వాళ్ళకి. కానీ గ్రామంలో ప్రజలు 3 రోజుల నుంచి తుఫాను, వారికి ఆహారం లేదు. శ్రమ అందరికీ వస్తుంది. శ్రమల్లో విజయంగా ఉండాలంటే, విజయం సాధించాలంటే కనికరము చూపుచున్న తండ్రి పరిశుద్ధులందరికీ దేవుని ప్రేమను పంచుతున్నాడు. ఓర్పు కావాలి. రోజులన్నీ బాగా గడిచినాయే, అప్పుడు నువ్వు మాట్లాడలేదు. ఇప్పుడు దేవా ఏమయ్యావు, తండ్రి ఏమయ్యావు అంటే ఏంటి ప్రశ్న? నీకు ఓర్పు ఉందా? సహనం ఉందా? భయంకరమైన తుఫాను, వరద, భేదబిచ్చమైన నీరు కృంగిపోవటం, మంచి మనసాక్షి, ఓర్పు, సహనము, వీటిని మిమ్మల్ని కాపాడతాయి. మౌనంగా ఉంటారంతే. ఎందుకంటే పరిస్థితులు తారుమారైపోయి, బ్రతుకుతామో లేదో అన్న నమ్మకం లేదు, ఆదరణ కరువు అయిపోయింది, రక్షణ దొరుకుతుందన్న నమ్మకము లేదు. రక్షణ అంటే ఆ క్షణములో, ఆ గంటలో, ఆ గడిలో రక్షణ. నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఇది ఆత్మకు రక్షణ. వాక్యానికి ఆత్మకి కనెక్ట్ అయితే ఓర్పు దొరుకుతుంది, సహనము దొరుకుతుంది. ప్రకృతి సంబంధమైన మనుషులకి ఇది ఉండదు. క్రీస్తు ద్వారా మనకి ఆదరణ, శాంతి. అత్యధికమైన భారములు, ఆటంకాలు ఆ సంఘంలో వచ్చేసినాయి. అయినా దేవుడు వారిని ఆదరించుచున్నాడు. ఎలా ఆదరించుచున్నాడంటే, ఎంత శ్రమ కలిగిన ఆదరణలో వారు ఎంతో, చూడండి, క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. మేము శ్రమలు పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుదుము. మేము
మేము ఆదరణ పొందినను మా ఆదరణ కొరకు పొందుచున్నాము. ఈ ఆదరణ మేము కూడా పొందినట్టు శ్రమలను ఓపికతో సహించుచు కార్యసాధకమై ఉన్నది. ఓపిక కావాలి, సహనము కావాలి, ప్రేమ కావాలి, దయాగుణం కావాలి, వినయము కావాలి, విధేయత కావాలి. ఇవన్నీ ఉంటే అలాంటి తుఫాన్లు 10 వచ్చినా నిలబడగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్యా, అపవాది మా మీద ఎన్ని ఆటంకాలు తెచ్చిన, ఎన్ని అడ్డంకులు తెచ్చిన, ఎన్ని చిక్కులు తెచ్చిన, ఎన్ని బాధలు తెచ్చిన నాయనా, మేము ఓర్పుతో సహనముతో నువ్వు మాకు తోడై ఉన్నావయ్యా, మా యందు ఉన్నావయ్యా. స్తోత్రాలయ్యా. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.